హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే మినప దోశలు కాకుండా ఒకసారి ఈ విధంగా దోశలను వేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలానే ఈ దోశతో పాటుగా కాంబినేషన్గా ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు కాబూలి శనగలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని ఇందులో నీళ్ళని పోసుకొని ఈ శనగల్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఈ శనగలు మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే శనగల్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు శనగలకి 1/2 కప్పు బియ్యాన్ని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతులను కూడా 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. సో ఇలా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఒక మూత పెట్టేసుకొని ఈ శనగల్ని అండ్ బియ్యాన్ని ఒక 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇక నేను మీకు 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి శనగలు చక్కగా నానిపోయాయి అండ్ అలానే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న బియ్యాన్ని అండ్ మెంతులను కూడా వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియనివ్వాలి. మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ నైట్ అంతా కూడా పిండిని పులియ పెట్టేసిన తర్వాత ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే తగినన్ని నీళ్ళని కూడా వేసుకొని పిండిని దోశ వేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్గా అల్లం ఉల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్లో కన్నా సగం మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, 1/2 టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ అల్లం ముక్కల్ని వేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో అల్లం ముక్కలు కూడా ఇలా చక్కగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఆయిల్తో సహా వేసుకోవద్దు. ఆయిల్ లేకుండా ఈ వేయించుకున్న పప్పుల్ని అండ్ ఎండుమిర్చిని మాత్రమే ఒక గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత ఇదే నూనెలోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీకు ఒకవేళ నూనె తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా నూనె వేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఉప్పు అండ్ అలానే కొంచెం పసుపును వేసుకొని కలుపుకోండి. ఇలా ఉప్పును వేసుకొని వేయించుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉసిరికాయ అంతా చింతపండుని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోవాలి.
చింతపండు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని దీని మీద ఒక మూతను పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ చట్నీ కోసం ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా లైట్గా రంగు మారితే సరిపోతుంది, అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది అనమాట. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయ ఈ విధంగా లైట్గా రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మినపగుళ్ళు, ఎండుమిర్చి అండ్ అలానే అల్లం ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ అండ్ చింతపండు ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి వేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, సో అందుకని చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. మనం అల్లాన్ని వేసాం కదా, ఆ అల్లం ఘాటుని తగ్గించడం కోసం ఇలా కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చట్నీని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి టేస్టీగా అల్లం ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఈ దోశలు వేసుకోవడానికి ప్యాన్ అనేది మరీ ఎక్కువ ఓవర్ హీట్లో ఉండకూడదు, అందుకని మీడియంగా వేడి చేసుకుంటే సరిపోతుంది. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఉల్లిపాయతో కానీ ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నూనెని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటెడు వేసుకొని ఇలా దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మామూలు దోశలాగానే బాగా పల్చగా వస్తుంది. ఇలా దోశని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పచ్చిదనం అంతా పోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా కాల్చుకున్న దోశని మీరు కావాలంటే ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని కూడా తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 వైపులా దోశ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశ చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కావాలంటే ఇదే పిండితో కారం దోశను కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా దోశను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత నూనెని స్ప్రెడ్ చేసుకోండి. నూనె వేసుకొని ఇది కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం ఉల్లి చట్నీని ఇలా 1 టీ స్పూన్ వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అల్లం ఉల్లి చట్నీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేసుకోండి. మీరు కావాలంటే దీని మీద సన్నగా తరిగిన క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెని వేసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఇవి దోశకి చక్కగా అతుక్కుపోతాయి. సో ఇవన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ దోశని ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి. సో 1 నిమిషం తర్వాత మనకి దోశ చక్కగా ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టే కాదండి, మనకి కాబోలి శనగల్లో అధిక శాతంలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కాబోలి శనగలతో దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి, మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ఈ దోశలు ప్రిపేర్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.